హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మికాస్ ఆర్ట్స్. సో, ఈరోజు మనం జడబిళ్ళలు ఎలా చేద్దామో చూద్దామా? సో, అడగడం మర్చిపోయా. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, దానికోసం కావాల్సిన మెటీరియల్ అంతా చూసేద్దామా? ముందుగా B7000 గ్లూ తీసుకోండి. ఆ తర్వాత వ్యాక్స్ షీట్. ఇది మీకు ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుంది ఈజీగా. ఆ తర్వాత యూ పిన్స్, మీ అందరికి ఐడియా ఉంటుంది యూ పిన్స్. నెక్స్ట్ వచ్చేసి కట్టర్. ఈ ప్యాచెస్ అన్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసి పెట్టేసుకొని, ఆ తర్వాత కట్టర్ హెల్ప్‌తోని కట్ చేసుకోండి షేప్స్ అన్నీ కూడా నీట్‌గా. ఎందుకంటే మనకి ఈజీ అయిపోతదని చెప్పేసి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి. ఇలా నీట్‌గా సైడ్స్ అన్నీ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం అవన్నీ తీసేయాలి. దీనికోసం ఇంకో టూల్ కూడా ఉంటుంది. కానీ నా దగ్గర అది లేదు. నేను జస్ట్ కట్టర్ హెల్ప్ తీసుకొని నేను ఆ సైడ్స్ అన్నీ కూడా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఒకవేళ ఆ టూల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఇలా కట్టర్‌తోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఇవి. జడబిళ్ళలనేది నేను అన్ని సైడ్స్ అన్నీ కట్ చేశాను నీట్‌గా. ఆ తర్వాత ఇలా ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇది అయిపోగానే వ్యాక్స్ షీట్ తీసుకొని ఎగ్జాక్ట్‌గా ఈ సైజ్ ఎంతుందో చూసి మనం కట్టర్ తీసుకొని మళ్ళీ ఈ సైజ్ కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికోసం బేస్ అనమాట ఇది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది మనం పేస్ట్ చేసినప్పుడు. అంటే ఊడిపోతది అన్న భయం లేకుండా దాని వెనక అది ఉంటుంది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కోసం. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేయండి మీరు కూడా. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆ 2 సేమ్ షేప్స్ ఉన్నాయి రెడీగా. సో, వాటిని గ్లూతో పేస్ట్ చేయాలి ఇప్పుడు. B7000 గ్లూ తీసుకున్నాను నేను. తీసుకొని దాని వెనక గ్లూ కొంచెం అప్లై చేయండి. కొంచెమే కాదు బాగానే అప్లై చేయండి మంచిగా. ఎంత బాగా గ్లూ పెడితే అంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట అది. అంటే స్టిక్ అయిపోతుంది మంచి స్ట్రాంగ్‌గా. ఆ తర్వాత యూ పిన్ తీసుకొని అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసి ఆ తర్వాత ఆ వ్యాక్స్ షీట్ అనేది దానిపైన పేస్ట్ చేయండి. ఆ యూ పిన్ నేనక్కడ ప్లేస్ చేశాను కదా! ఒకవేళ మీరు అలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ యూ పిన్‌ని కొంచెం బెండ్ చేసి కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు. చూడండి ఇక్కడ ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇంకా చిన్న చిన్న సైజెస్ కూడా ఉన్నాయి కదా! వీటికి కూడా నేను సేమ్ అలాగే పేస్ట్ చేస్తున్నాను.
నేను ఈ చిన్న చిన్న వాటికి మాత్రం యూ పిన్స్ ఎందుకనేసి ఇలా చూడండి, ఇవి కూడా మనం ఇవన్నీ తీసుకునే స్టోర్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అది చిన్నది హుక్ లాంటిది. సో, నేను దాన్ని హెవీగా అయిపోతాయి అన్నీ యూ పిన్స్ అనేసి నాకు ఈ ఐడియా వచ్చింది. సో, నేను దీన్ని మధ్యలో నుంచి ఇలా గుచ్చేసి దానికొక హోల్ చేసి నేను ఇలా దానికి పేస్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి నేను ఇంకా తీసుకొని దానికి పేస్ట్ చేసేసాననమాట. మళ్ళీ సేమ్ అలాగే గ్లూ అప్లై చేసి, ఆ గ్లూ అప్లై చేసిన తర్వాత నీట్‌గా ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ వ్యాక్స్ షీట్ ఇంకా ఆ హుక్‌ని దానికి అలా స్టిక్ చేసేస్తే సరిపోతుంది. మంచిగా ప్రెస్ చేస్తూ. చూడండి ఎంత క్యూట్‌గా కనిపిస్తుందో అది. చాలా బాగా వచ్చాయి జడబిళ్ళలు యాక్చువల్లీ. మీరు కూడా కమెంట్ చేయండి నాకు ఎలా ఉందో. సో, అది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో. సో, మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా లైక్స్ కానీ, ఎలాంటి కమెంట్స్ కానీ ఏం పెట్టట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి అని అనుకుంటున్నాను. మీరు ఇంకేవైనా కూడా నాకు సజెస్ట్ చేసినా నేను డెఫినెట్‌గా మీకోసం చేస్తాను. నేను మీరు అనుకున్నట్లు కాకపోయినా కొంచెమైనా అట్‌లీస్ట్ ట్రై చేస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లాస్ట్‌కి ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి. ఎలా వచ్చిందో అవుట్‌పుట్ మీరే చూసేయండి. థ్యాంక్ యూ.